ఈ దానశీలములోని 10వ పద్యం మీద ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. ఇదొక గొప్ప విశ్లేషణ అని చెప్పాలి. ఖచ్చితంగా. అసలు ఈ ఎపిసోడ్ లక్ష్యం కూడా అదే. కేవలం పద్యం భావం మాత్రమే కాదు, అందులోని పర్యాయ పదాలు, నానార్థాలు, సంధులు, సమాసాలు, ఇలా ప్రతి వ్యాకరణ అంశాన్ని ఒక క్రమంలో డీకోడ్ చేద్దాం. ఒకే పద్యంలో ఒక కవి ఇన్ని భాషా విశేషాలను ఎలా పొందుపరచారో తెలుసుకోవడం నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ముందుగా ఈ దృశ్యం నేపథ్యం చూద్దాం కదా. తప్పకుండా. సాక్షాత్తూ విష్ణుమూర్తి బ్రాహ్మణ బాలుడైన వామనుడి రూపంలో వచ్చి 3 అడుగుల నేల అడిగాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు ఎంత వద్దని వారిస్తున్నా బలిచక్రవర్తి వినకుండా తానిచ్చిన మాట కోసం భగవంతుని పాదాన్ని ఎంతో భక్తితో కడిగే అద్భుత క్షణమిది. ఆ క్షణాన్ని పోతనగారు ఎలా స్తంభింపజేశారో చూద్దాం. ఆ పద్యాన్ని నేనొకసారి చదువుతాను, వినండి. ఖచ్చితంగా చదవండి. సురలోక సముద్ధరణము, నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతాలంకరణము, భవసంహరణము, హరిచరణము నీట గడిగేన సమోత్తముడున్. 10వ పద్యమిది. దీన్ని నడక చూస్తేనే ఒక గంభీరత్వం తెలుస్తుంది కదా. ఈ పద్యం చివర్లో అసలు జరిగిన భౌతికమైన పని మనకు కనిపిస్తుంది. ప్రతిపదార్థం చూస్తే అసుర ఉత్తముడున్ అంటే రాక్షసులలో శ్రేష్ఠుడైన బలిచక్రవర్తి, హరిచరణము అంటే ఆ విష్ణుమూర్తి యొక్క పాదాన్ని, నీటన్ కడిగెన్ అంటే నీటితో కడిగాడు. ఇది అక్కడ జరిగిన పని. అవును. అయితే ఆ పాదం ఎలాంటిదో చెబుతూ దానికి 4 మహాద్భుతమైన లక్షణాలను ఆపాదించారు పోతల. మొదటిది సురలోక సముద్ధరణము, అంటే దేవతలను ఆపదల నుండి కాపాడే పాదమని అర్థం. రెండవది నిరత శ్రీకరుణము, అంటే ఎల్లప్పుడూ శుభాలను దయచేసేది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. సురలు అంటే దేవతల కదా, సముద్ధరణము అంటే వాళ్లను ఆపదల నుండి రక్షించేది అని మీరే చెప్పారు. రాక్షసులకు దేవతలకు ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అలాంటప్పుడు తన శత్రువులైన దేవతలను రక్షించే పాదమని తెలిసి ఒక రాక్షసరాజు తన చేతులారా దాన్ని భక్తితో ఎందుకు కడిగాడు? భలే పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే బలిచక్రవర్తి వ్యక్తిత్వంలోని గొప్పతనం దాగి ఉంది. ఈ పాదం తన సామ్రాజ్యాన్ని కూల్చేస్తోందని, తన శత్రువులకు ఇంద్రలోకాన్ని కట్టబెడుతుందని అతనికి ముందే తెలుసు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. తన ప్రాణం కంటే తానిచ్చిన మాటే అతనికి గొప్పది. అదే అతని దానశీలము. ఓహో! అందుకే పోతనగారు పద్యాన్ని ముగిస్తూ అతన్ని కేవలం అసురుడు అనకుండా అసురోత్తముడు అన్నారు. అంటే రాక్షసులలో ఉత్తముడు అన్నమాట. కులాన్ని బట్టి కాకుండా తీసుకునే నిర్ణయాన్ని బట్టి గొప్పదనం వస్తుంది అనేది ఇందులో పరమార్థం. సరే, ఇక 3వ లక్షణం అఖిల నిగమాంత అలంకరణము, అంటే సమస్త ఉపనిషత్తులకు ఇది అలంకరం లాంటిది అని వర్ణించారు. కరెక్ట్. వేదాలన్నీ ఏ పరమాత్మ తత్వాన్ని కీర్తిస్తున్నాయో ఆ పరమాత్మ పాదం ఇది అని భావం. ఇక 4వది భవసంహరణము. భవము అంటే ఈ జనన మరణాల చక్రాన్ని, సంసార బంధాలను సూచిస్తోంది. సంహరణము అంటే వాటిని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించే పాదం. బలి ఆ పాదాన్ని కడగడం ద్వారా మోక్షానికి అర్హత సాధిస్తున్నాడు అని చెప్పొచ్చు. వావ్! అసలా 4 లక్షణాలు ఒక పాదానికి ఉండటం అద్భుతం. అయితే భావం మాత్రమే కాదు, ఇందులో పర్యాయపదాలు, నానార్థాలు ఎంత వివరంగా ఉన్నాయో అర్థమవుతుంది. పర్యాయపదాలు అంటే ఒకే అర్థాన్నిచ్చే వేర్వేరు పదాలు కదా. సురలు అంటే దేవతలు, నిర్జరులు, అమరులు, వేల్పులు అంటారు. అవునవును. అలాగే చరణము అంటే పాదము, అడుగు అని అర్థాలున్నాయి. నీరు అనే పదానికి జలము, ఉదకము, సలిలము, తోయము అనే పర్యాయపదాలు వాడతాం. ఈ పర్యాయపదాలు ఛందస్సుకు తగ్గట్టు పదాలనెంచుకోవడానికి కవులకు చాలా ఉపయోగపడతాయి. కాని భాష నైపుణ్యాన్ని నిజంగా చూపేవి నానార్థాలు, అంటే ఒకే పదానికి వేరువేరు అర్థాలుండటం. ఈ నానార్థాల గురించే నేను ఆశ్చర్యపోతుంటాను. ఉదాహరణకు హరి అనే పదం చూడండి. ఈ పద్యంలో హరి అంటే విష్ణువు, కాని దానికి నానార్థాలుగా ఇంద్రుడు, సింహము, కోతి, గుర్రము, కప్ప, పాము అని కూడా ఉన్నాయి. అసలు ఒక కప్పకి, సింహానికి, విష్ణుమూర్తికి ఒకే పదం ఎలా వాడతారు? ఇదొక పజిల్లా అనిపిస్తుంది. అసలు పైకి అలానే అనిపిస్తోంది, కాని దీని వెనక పెద్ద లాజిక్ ఉంది. హరి అనే సంస్కృత ధాతువు పసుపు, ఆకుపచ్చ కలయిక రంగును లేదా ఒక చురుకైన కదలికను సూచిస్తోంది. కాబట్టి ఆ లక్షణమున్న కప్పకి, పాముకి, కోతికి ఆ పదం వాడారు. ఇక విష్ణు విషయానికొస్తే భక్తుల పాపాలను హరించేవాడు అనే అర్థంలో ఆయనకు ఆ పదం స్థిరపడింది.
అంటే పదం ఎప్పుడూ పక్కన ఉన్న సందర్భాన్ని బట్టి అర్థాన్ని మార్చుకుంటుందన్నమాట. భలే చెప్పారు. ఈ పద్యంలో శ్రీ అనే పదం కూడా అంతే కదా. నిరత శ్రీకరణము అన్నప్పుడు శ్రీ అంటే లక్ష్మి లేదా సంపద. కాని శ్రీ అనే పదానికి సాలీడు, విషము, అలంకారం అనే నానార్థాలు కూడా ఉన్నాయి. శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలీడే కదా. అవును, ఖచ్చితంగా. కరణము అనే పదానికి కూడా అంతే. కరణికం అనే ఉద్యోగమే కాకుండా పనిముట్టు, ఇంద్రియము, శరీరం అని అర్థాలున్నాయి. పదాలకు ఇన్ని కోణాలు ఎలా వస్తాయో తెలుసుకోవాలంటే వాటి మూలాల్లోకి వెళ్ళాలి. అంటే ప్రకృతి వికృతులు మరియు వ్యుత్పత్త్యర్థాలు చూడాలి. మనం ఏ తెలుగు పదాన్ని వెతికినా దాని మూలాలు సంస్కృతం లేదా ప్రాకృతంలో కనిపిస్తాయి కదా. కరెక్ట్. ఇదొక ఫ్యామిలీ ట్రీ వెతికినట్టుంటుంది. మూల రూపాన్ని ప్రకృతి అని, మన వాడుకలోకి మారిన రూపాన్ని వికృతి అని అంటారు. ఈ ప్రకృతి వికృతుల మార్పు చూస్తే శ్రీ అనేది సంస్కృత ప్రకృతి పదమైతే అది పలకడానికి సులువుగా సిరి అనే వికృతిగా మారింది. అలాగే కరుణ అనేది ప్రకృతి అయితే కరువ అనేది వికృతి. అలంకరణము అనేది కొద్దిగా కుదించబడి అలంకారంగా మారింది. పద్యంలో లేకపోయినా ఈ పాఠంలో తరచుగా వచ్చే మరో పదం దిశ. ఇది ప్రకృతి పదం. దీనికి వికృతి దశ. భాష అనేది పారే నదిలాంటిది అంటారు కదా. ప్రయాణంలో రాళ్ల ఆకారం మారినట్టు కాలక్రమంలో పదాల ఆకారం మారుతుంది. ఇక వ్యుత్పత్త్యర్థాలు చూస్తే ప్రతి పదం ఒక కథ చెబుతుంది. అవును. సురలు అసురులు పదాల వ్యుత్పత్తిలో పెద్ద పురాణ కథే ఉంది. సురలు అంటే సురపానము త్రాగువారు. క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతానికి సుర అని పేరు. దాన్ని త్రాగినవారు దేవతలు. అప్పుడు ఆ అమృతం దక్కనివారు, త్రాగనివారు, సురపానము చెయ్యనివారు అసురులయ్యారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. నిజమే. అలాగే భవసంహరణము లోని భవము అనే పదానికి దీనివలన ప్రాణులు పుట్టుచున్నవి అని వ్యుత్పత్తి. అంటే పుట్టుక లేదా సంసారము. సరే, ఈ పదాలు వాటి కథలు పక్కన పెడితే వీటన్నింటినీ ఒక బలమైన గోడలా పేర్చేది వ్యాకరణమే. సందులు, సమాసాలు ఈ పద్యానికొక ప్రాణం పోసాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా. అసలు సంధి ఎందుకు జరుగుతుందంటే మనిషి మాట్లాడుతున్నప్పుడు శ్వాసను ఆదా చేసుకోవడానికి పదాలను కలుపుతాడు. పద్యంలోని కరుణమఖిల పదం చూస్తే కరుణము ప్లస్ అఖిల. కరుణములోని చివర ఉ అనే అచ్చుకి అఖిలలోని ఆ అనే అచ్చు పరమై ఉత్వసంధి జరిగింది. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఆ లాజిక్ భలే పట్టుకున్నారు. ఇక నిగమాంత పదం తీసుకుంటే నిగమ ప్లస్ అంత. మాలోని ఆ అనే అచ్చుకి అంతాలోని ఆ అనే అచ్చు కలిసింది. రెండు ఒకే రకమైన అచ్చులు కాబట్టి సవర్ణ దీర్ఘసంధి జరిగి ఆ అనే దీర్ఘమొచ్చింది. అలాగే అసురోత్తముడు పదం అసుర ప్లస్ ఉత్తముడు. ఇక్కడ ఆకారానికి ఊకారం పరమై ఓ కారం వస్తుంది. అ ఈ ఊ రూలకు ఏ ఓ ఆర్లు వస్తే దాన్ని గుణసంధి అంటాం. నేను కరెక్టే కదా? మీరే పలికి చూడండి. ఆ ఊ కలిపితే ఓ అవుతుంది. ఈ సంధుల వల్లే పద్యం ఎక్కడ ఆగకుండా పాడుకోవచ్చు. ఇక సమాసాల విషయానికొస్తే అత్యధికంగా షష్ఠీ తత్పురుష సమాసం కనబడుతుంది. ఒకదాని యొక్క సంబంధాన్ని చెప్పడానికి దీన్ని వాడతారు కదా. సురలోకము అంటే సురల యొక్క లోకము, హరిచరణము అంటే హరి యొక్క చరణము, భవసంహరణము అంటే భవము యొక్క సంహరణము. ఇవన్నీ యొక్క అనే ప్రత్యయంతో వస్తాయి కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసాలు. అర్థమైంది. మరి అసురోత్తముడు అనే పదానికి అసురులలో ఉత్తముడు అనే విగ్రహవాక్యం వస్తుంది కదా. మరి ఇది ఏ సమాసమవుతుంది? ఇది కూడా షష్ఠీ తత్పురుషనేనా లేక వేరా? ఇక్కడే ఒక చిన్న విశేషముందండి. ఒక పెద్ద సమూహంలో ఒకరిని శ్రేష్ఠుడిగా చెప్పినప్పుడు వ్యాకరణ పరిభాషలో దీన్ని నిర్ధారణ షష్ఠి లేదా సప్తమీ తత్పురుష సమాసం అంటారు. పోతనగారు కేవలం భావమే కాదు, ఎంత ఖచ్చితమైన వ్యాకరణం వాడారో అనడానికి ఇదొక మంచి నిదర్శనం. అవును. వ్యాకరణం అనే ఈ పునాది మీద పద్యం నిలబడితే అలంకారమనేది దానికి వేసిన రంగులలాంటిది. పద్యం చదువుతుంటే ఒక మ్యూజికల్ బీట్లా అనిపిస్తుంది కదా. దానికి కారణం శబ్దాలంకారాలే. ఎస్ వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ వారి నోట్స్లో ఈ అలంకారాల గురించి అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా వృత్యనుప్రాసాలంకారం. అవును. ఒకే హల్లు పదే పదే తిరిగి రావడానే వృత్యనుప్రాస అంటారు కదా. పద్యంలో ఉద్ధరణము, కరుణ,
కరణము, సంహరణము, చరణము పదాలు చూస్తే ప్రతి దాంట్లో రా, నా అనే అక్షరాలు మళ్ళీ మళ్ళీ వచ్చాయి. ఈ పునరావృతం వల్లే ఆ స్లోమోషన్ నాదం మనకు స్పష్టంగా తెలుస్తుంది. వినడానికి కూడా చాలా బావుంటుంది. అలాగే పాదాల చివర ఒకే శబ్దం వస్తే అది అంత్యానుప్రాస అలంకారం. సముద్ధరణము, శ్రీకరుణము, అలంకరణము, భవసంహరణము అని ప్రతి లైను ము అనే అక్షరంతో ముగిసింది. అయితే దీంట్లో మరో ఆసక్తికరమైన అంశం ధృతా ప్రకృతికము అనుంది. పేరు పెద్ద సైంటిఫిక్ పదంలా ఉందసలు. పేరు పెద్దగా ఉన్నా లాజిక్ సింపుల్. నీటెన్ కడిగెన్ అసురోత్తముడున్ అన్నప్పుడు కడిగెన్ చివరొన్న నకారాన్ని ధృతమంటారు. పాడుతున్నప్పుడు శ్వాస ఆగకుండా ఆ రెండు పదాలను కడిగెనసురోత్తముడు అని స్మూత్గా కలపడానికి ఈ నకారం ఒక వంతెనలాగా పనిచేస్తుంది. దీనినే ధృతాప్రకృతిక సంధి లేదా నకారాగమ సంధి అంటారు. ఒక చిన్న నకారం పద్యపు ప్రవాహాన్ని కాపాడటానికి వంతెనలా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో కదా. కేవలం పాదం కడగడమనే క్షణాన్ని మధుర భక్తితో, ఖచ్చితమైన వ్యాకరణ నియమాలతో పోతనగారు ఒక సజీవ శిల్పంలా మార్చారు. యశస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని విద్యా సంబంధిత స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.